We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. We are so happy to hear that you are so blessed through the word. ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారనే సంగతి మీరు మాకు తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. If you missed the previous messages, go to YouTube. ఈ అద్భుతమైన గతంలో చెప్పబడిన సందేశాలు మీరు ఇంకా విని ఉండకపోతే యూట్యూబ్ కి వెళ్ళి తప్పనిసరిగా మీరు చూడండి. We are preaching very important message. చాలా అద్భుతమైన ప్రాముఖ్యమైన సందేశాలు మీకు The అందిస్తున్నాం. power in God's word. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అనే పుస్తకంలో నుంచి మీకు ఇస్తున్నాం. God's word has tremendous power. దేవుని వాక్యంలో మహత్తరమైన శక్తి ఉందండి. God's word has creative power. దేవుని వాక్యం సృజనాత్మకమైన శక్తి When కలిగింది. the word of God is in your mouth, you can create things. దేవుని వాక్యం మీ నోటిలో నుండి పలికినప్పుడు సృజనాత్మకమైన కార్యాలు జరిగించబడతాయి. What God spoke, you can speak. దేవుడు మాట్లాడిన లేక పలికిన మాట నీ నోటిలో పెట్టబడింది, మీరు పలకొచ్చు. God's word has redemptive power. దేవుని యొక్క వాక్యము విమోచనాత్మకమైన శక్తి కలిగింది. And God's word has transformative దేవుని యొక్క power. వాక్యము రూపాంతరపరచగలిగిన శక్తి We కలిగింది. have seen the power in God's word. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని మీరు చూస్తూ వచ్చారు. We have seen the power in the gospel. సువార్తల్లో ఉన్న శక్తిని మనం గమనించాం. The gospel has changed your life. ప్రియులారా, సువార్తనే మన జీవితాల్ని మార్చేస్తుంది The కదా. gospel changed my life. సువార్త నా జీవితాన్ని మార్చింది. Gospel changed millions of lives. ఈ ప్రపంచంలో కోట్లాది మంది జీవితాలని సువార్తనే మార్చింది. 1 Corinthians 15:3 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో says gospel is very simple. చాలా సులువైన సువార్తను పౌలు అక్కడ It చెప్పాడు. says when Jesus died, Jesus was buried and Jesus rose again. That is the gospel. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడి మూడవ దినాన లేఖనం ప్రకారం తిరిగి లేచాడు అనున్నదే సువార్త. So people make it very complicated. వాస్తవానికి ఇంత సులభమైన సువార్తను మరి చాలా మంది చాలా కాంప్లికేటెడ్ గా, ఇది చాలా కష్టతరమైనదిగా చూపిస్తూ ఉంటారు. Because St. Thomas came to our country and gospel has transformed our lives. క్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చాడు, ఆ సువార్త అందించాడు ఈ భారతదేశానికి. Because of the gospel we got education. ఆ సువార్తను బట్టే ఈ యొక్క విద్యా వ్యవస్థ మనకు వచ్చింది. We learned how to dress up. చూడండి ఎలాగ చక్కగా మనం వస్త్రధారణ చేసుకోవాలనో నాగరికతను నేర్పించింది సువార్త. Gospel taught us how to love one another. ఒకరినొకరు ప్రేమించడం అనేది సువార్తలోని మనం చూస్తూ ఉన్నాం. Gospel taught us how to forgive. ఏ విధంగా క్షమించాలో ఇతరులను అనేది సువార్తలో మనం తెలుసుకుంటాం. How to be cultured and how to behave well. నాగరికత కలిగి ఎలాగ ప్రజలతో మెలగాలో కలిసిమెలిసి ఉండాలో నేర్పిస్తుంది ఈ యొక్క వాక్యం. Because of the gospel I am what I am today. ఈ రోజు ఒక మాట నేను చెప్పగలను, సువార్త వినుట, సువార్తను అంగీకరించుట వలనే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నా. I was a poor village girl. I didn't know any food or dress to wear. చూడండి, ఒకప్పుడు నేను చాలా పల్లెటూరులో నుంచి వచ్చిన ఒక మరి సాధారణమైన బీద కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని. మరి ఏ విధంగా వస్త్రాలు సరిగ్గా కలిగి ఉండాలో, ఏ విధంగా సరైన ఆహారాన్ని కలిగి ఉండాలో, ఇవన్నీ సరిగ్గా లేని స్థితిలో నుంచి నేను వచ్చాను. Never had footwear or slippers to wear. మరి వేసుకోవడానికి సరైన చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితులు నాకు ఉన్నాయి. I never traveled in car. కార్లలో ఎప్పుడు నా జీవితంలో నేను ప్రయాణించింది లేదు. నా Today I have చిన్నతనంలో. plenty of cars. ఈ రోజు అనేకమైన కార్లు నేను కలిగి Today we ఉన్నా. have beautiful houses. సుందరమైన భవనాలు, ఇల్లు కలిగి ఉన్నాం. Wonderful dresses. అద్భుతమైన మరి మంచి వస్త్రాలను దేవుడు మాకు Good ఇచ్చాడు. dress and some just food and enough. మరి సరిపోయినంత చాలిన దానికంటే ఎక్కువగా ఆహారాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. Why God gives all this? ఇవన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? It is for His kingdom. ఆయన రాజ్య పని కొరకు మనం So that నిలబడాలి. I will serve Him better. ఆయనను మరి శ్రేష్టమైన రీతిలో సేవించాలని. He gives me good house to live in. That is for His sake. చూడండి, మరి నేను ఒక మంచి గృహంలో జీవించడం అంటే దేవుని యొక్క కృపను బట్టి మరి ఆయన కొరకు జీవించాలని. God gives me good team and good people to serve God. దేవుని యొక్క సేవా పరిచర్యలో నేను ముందుకు సాగడానికి అనేక మంది మంచి వ్యక్తులను దేవుడు మాకు సహకారులుగా ఇస్తూ God వచ్చాడు. gave me good family, good husband who will help me to serve God. దేవుని సేవా పరిచర్య చక్కగా జరిగించడానికి నన్ను సహకరించే, నాకు సహాయం చేసే నా భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. Good drivers and good servants, good staff, everybody, because His work has to be done. నా కొరకు పని చేసేవారు కావచ్చు, లేకపోతే మరి నాకు సహకరించే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే మరి పనివారు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, మరి పరిచర్యలో తోడ్పడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడిచ్చిన కారణం ఏంటంటే నేను శ్రేష్టమైన రీతిలో దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళడానికి. God has blessed you, you should be blessing to others. వింటున్నారు ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలన్న సంగతి It మర్చిపో. is for your selfishness. Don't be selfish. ప్రియులారా, దేవుడు దీవించిన వ్యక్తులు ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన బ్రతుకొద్దు. The gospel will make you. Jesus comes inside. He will change you inside out. యేసుక్రీస్తు ప్రభు నీ లోపలికి వచ్చినప్పుడు సువార్తను నీవు అంగీకరించిన తర్వాత
తర్వాత ఆయన లోపలను బయటను నిన్ను So the మార్చివేస్తాడు. gospel has made you someone. సువార్తనే నిన్ను ఒక స్థితిలో నిలబెట్టింది. I have never seen an aeroplane. ఒక ఏరోప్లేన్ విమానాన్ని నేను ఎప్పుడు చూడలేదు నా Today I చిన్నప్పుడు. travel every week in an ఈ aeroplane. రోజు ప్రతి వారం విమానాల్లో ప్రయాణం చేసే అవకాశం దేవుడు We have ఇచ్చాడు. seen many countries, we have seen that. మరి అనేక దేశాల్లో మేము వెళ్తూ ఉంటాం. I preached in many countries. అనేక దేశాల్లో నేను వాక్యం బోధించాను. Because Acts 1:8, God has promised me. అపోస్తల కార్యగ్రంథం 1:8 దేవుడు వాగ్దానం When you చేశాడు. receive the Holy Spirit and the power comes upon you, you will be witnesses in Jerusalem, Judea, Samaria, and of the earth. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతంలో వరకు నాకు సాక్షులై ఉంటారని Thus చెప్పాడు. there is great power in the gospel. సువార్తలో గొప్ప శక్తి ఉందనే విషయాన్ని నేను If you బోధిస్తున్నాను. are burdened for the perishing souls, you will preach the gospel. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నువ్వు కలిగి ఉంటే తప్పనిసరిగా నువ్వు సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్తావు. The testimonies I shared, you will have that testimony. నేను మీకు చెప్పానే నా జీవితంలో జరిగించబడిన సాక్ష్యం అది మీరు కూడా You చెప్పగలుగుతారు. can write down and you can thank God. Bless the Lord, oh my soul, forget none of his దేవుడు blessings. చేసిన కార్యములన్నిటిని కూడా మీరు రాసుకోవచ్చు. వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకు అని చెప్పి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని నీవు దేవుని స్తుతిస్తూ వెళ్తావు. I was nobody. Gospel made me somebody. ఒకప్పుడు నన్ను దేనికి లేని వ్యక్తిగా ఉన్నాను. సువార్త నన్ను అన్ని కలిగిన వ్యక్తిగా మార్చింది. I was nothing, but God made me something and everything. మరి నేను దేనికి పనికిరాని వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు అన్నిటికీ పనికొచ్చే వ్యక్తిగా సువార్త నన్ను మార్చింది. I was an ordinary person. God made me extraordinary person. సాధారణమైన వ్యక్తిగా ఉన్న నన్ను అసాధారణమైన వ్యక్తిగా సువార్త నన్ను మార్చింది. A natural person, he made me supernatural. సహజ ప్రకారంగా నేను ఉన్న వ్యక్తిని మానవతీతమైన శక్తి కలిగిన వ్యక్తిగా ప్రభువు నన్ను చేశాడు. That's what gospel will do in our life. ప్రియులారా, సువార్తను మనం అంగీకరించినప్పుడు అదే మన జీవితంలో There జరుగుతుంది. are so many people in despair. మరి ఎంతో కృంగిపోయిన స్థితిలో లోకంలో ఎంతో మంది ఉన్నారు. So many people want to commit suicide. ఎంతో మంది వారి జీవితాల్లో కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. So many have no hope in life. అనేక మంది జీవితాల్లో నిరీక్షణ లేకుండా You బ్రతుకుతున్నారు. have to give hope for them. వారికి నువ్వు నిరీక్షణ కలగజేసే వ్యక్తిగా ఉండాలి. Only gospel can give సువార్త hope. మాత్రమే నిరీక్షణ Only కలగజేస్తుంది. Jesus is a solution. యేసు ప్రభు మాత్రమే వాటికి జవాబు No అయి ఉన్నాడు. government can solve this ఏ problem. ప్రభుత్వాలు సమస్యలను No పరిష్కరించలేరు. medical science can ఏ solve your మెడికల్ problem. సైన్స్ కూడా నీకున్న సమస్యను పూర్తిగా తీసివేయలే. No religion can solve your ఏ problem. మత సంబంధమైన కార్యాలు కూడా మన జీవితంలో ఉన్న పరిస్థితులు మార్చలేవు. Only Jesus Christ is the problem ప్రభువైన solver. యేసు క్రీస్తు మాత్రమే మన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు పరిష్కరించగలిగిన Only the word of God gives us hope. దేవుని వాక్యం మాత్రమే మనకు నిరీక్షణ The కలగజేస్తుంది. gospel gives you hope. సువార్తనే మనకు నిరీక్షణ There ఇస్తుంది. is power in God's word. దేవుని వాక్యంలో శక్తి ఉంది ప్రియులారా. First of all, God's word is a new sword. మొట్టమొదటిగా మరి నూతన ఆత్మను కలగజేస్తుంది మనకు. New sword. ఒక నూతనమైన ఖడ్గము వలె పనిచేస్తుంది. Hebrews chapter 4:12. హెబ్రీ పత్రిక 4:12 The word of God is living and powerful, దేవుని వాక్యము సజీవమై శక్తి గలది. sharper than two-edged sword. అది ఎటువంటి రెండంచుల వాడిగల ఖడ్గము కంటే Yes, శక్తి గలది. even the division of soul and mind, spirit, ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించున్నటువంటి joints and దూరుతుంది. marrow. అది హృదయాంతరంగంలోనికి దూరుకొని వెళ్లి It's a పనిచేస్తుంది. discerner of the thoughts and intention of the heart. హృదయం యొక్క తలంపులను మరి ఆలోచనలను విభజించున్నట్టు శోధించున్నట్టుగా ఉంటుంది. This is very powerful. ఇదెంతో శక్తి కలిగింది. So the word of God is like a sword. కనుక దేవుని యొక్క వాక్యము ఖడ్గము వంటిది అని చెప్తున్నా. In Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో verse 10 to 18, 10 నుంచి 18 వచనాలకున్న we వాక్యం are given చదివితే the armor of God. సర్వాంగ కవచం గురించి అక్కడ చదువుతా. So we have the helmet of salvation, రక్షణ అనే శిరస్త్రాణం ఉంది. and you have breastplate of నీతి అనే righteousness. మైమరు ఉంది. You have the belt of truth. సత్యం అనే దత్తి ఉంది. You have to wear the gospel of peace as shoes. సమాధాన సువార్త వలన నాయన సిద్ధ మనసు అనే జోళ్లు మనకు Yeah, ఉన్నాయి. when I wear the slippers, I wear the shoes. మరి ఆ చెప్పులు Gospel. లేక స్లిప్పర్స్ వేసుకుంటున్నప్పుడు అది సువార్త కొరకు సిద్ధపరిచేవని నేను అనుకుంటాను. When I wear the dress, I wear on the armor. వస్త్రాలు ధరించుకుంటున్నప్పుడు సర్వాంగ కవచాలను నేను ధరించుకుంటాను. Because then only the enemy can be chased away. అప్పుడే శత్రువైన సాతాను నేను తరిమి వేయగలుగుతావు. It is a two-edged sword. ఇది రెండంచుల ఖడ్గం వంటిది. And there is a sword of the spirit in your right hand. నీ కుడి చేతిలో ఆత్మ ఖడ్గం ఉంది. That is the word of God. అదే దేవుని వాక్యం అనే ఖడ్గం. Jesus cut the devil, chased away the devil through the powerful sword. యేసుక్రీస్తు ప్రభు ఈ శక్తిగల వాక్యం అనే ఖడ్గము ద్వారా అపవాదిని ఎదురించాడు, అపవాదిని తరిమి In వేశాడు. Matthew's Gospel chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. Luke's Gospel chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. After 40 days of fasting, యేసుక్రీస్తు ప్రభు 40 దినాల ప్రార్థన ఉపవాసం during that, the devil came to tempt ఆ the Son of God. సందర్భంలో దేవుని కుమారుడైన క్రీస్తును అపవాదైన సాతానుడు శోధిస్తూ వచ్చాడు. How did he chase? ఏ విధంగా ఎదురించాడండి? He said, "It is written, devil. సాతానా, ఇదిగో ఇలాగ రాయబడి It ఉంది." is written in Deuteronomy chapter
chapter 6. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఇది రాయబడి Man ఉన్నది. shall not live by bread alone. మనిషి రొట్టె వలన మాత్రం జీవించడు. Like that is said 3 times. It's written, it's written, it's అక్కడ written. రాయబడిన మాట 3 సార్లు పదే పదే ఆ మాటను చూస్తున్నాం. రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది. Finally, the devil had to leave him. ఆ రకంగా రాయబడిన వాక్యాన్ని ప్రకటించినప్పుడు సాతానుడు పారిపోయాడు. When the Satan comes to tempt you, పిల్లల మీ జీవితంలో సాతాను శోధించడానికి you వచ్చినప్పుడు should know some word of God by heart. కొన్ని వాక్యాలు కంఠస్థం మీ మనసులో ఉండాలి. You must say it is written. ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది అని Greater చెప్పండి. is he who is in me than he is నాలో in the ఉన్నవాడు world. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. The greater is he, that is the Lion of Judah. యూదా గోత్రపు సింహము నా లోపల ఉన్నవాడు గొప్పవాడు. Satan, you are a duplicate lion. సాతానా నీవు డూప్లికేట్, నీవు నకిలీ. James chapter 4:7 says, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో resist the devil and he'll flee away. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. If you say, అయ్యో దయచేసి వెళ్ళిపో, it won't happen. అయ్యా దయమా దయచేసి వెళ్ళిపో అని చెప్తే పారిపోడు వాడు. If we keep on praying, Satan, please remove Satan, no. నీవు ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి సైతానా పో 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 అని ఎంత బతిమాలిన వాడు వెళ్ళడు. You have to resist the devil. అపవాదిని నువ్వు ఎదిరించు. You have to resist with the word of దేవుని God. వాక్యంతో ఎదిరించు. Word of God is a two-edged దేవుని sword. వాక్యం 2 అంచుల ఖడ్గము కలిగింది. Use it to resist the devil. ఎదిరించడానికి, అపవాదిని ఎదిరించడానికి దాన్ని వినియోగించు. Secondly, God's word is new shoes. రెండవది దేవుని యొక్క వాక్యం నూతనమైన జోళ్ళు లాంటిది, అంటే చెప్పులు లాంటిది. We read in Romans 10:15. రోమ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనాన్ని How మనం shall they చదివితే, preach unless they send? ప్రకటించువాడు పంపబడకపోతే ఎట్లు ప్రకటించుదురు? As it is written, how beautiful are the feet who preach the gospel of peace. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. Saying glad things or good things. చూడండి, ఈ శుభవర్తమానం లేక ఈ యొక్క అద్భుతమైన సువార్తను ప్రకటించువారు. See, we have beautiful feet. Pastor Paranjoti and I. మేము సుందరమైన పాదాలు కలిగి ఉన్నాం. Because we take the gospel everywhere. ఎందుకో తెలుసా? ఎక్కడ వెళ్ళిన సువార్తను మోసుకొని వెళ్ళి ప్రకటిస్తున్నాం కదా. My husband KV Paul take the gospel, so he has beautiful feet. మరి నా భర్త కేవి పాల్ గారు ఎక్కడ వెళ్ళిన సువార్త ప్రకటించడానికి వెళ్తుంటాడు కనుక సుందరమైన పాదాలు ఉన్నాయి ఆయనకి. My 3 children, they preach the gospel, they have beautiful feet. నా పిల్లలు కూడా ఎక్కడ వెళ్ళిన సువార్త ప్రకటిస్తారు కనుక సుందరమైన పాదాలు వారికి ఉంటాయి. And Joshua said, I and my household will serve the Lord. యెహోషువ చెప్పినట్లు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. Thank God, God saved our family through the power in the word. వాక్యములో ఉన్న శక్తి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మా కుటుంబాన్ని రక్షించాడు. Every day you should do one thing. ప్రతిదిన ఒక పని చేయాలి You మీరు. have to resist the devil by wearing the armor of God. సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం ద్వారా ప్రతిదినం కూడా సాతాన్ని ఎదురిస్తూ ఉండాలి. We are fully armored. Satan cannot come and attack you. చూడండి, సంపూర్ణంగా నీవు కవచం చేత కప్పబడిన తర్వాత సైతాన్ని దగ్గరికి రాలేడు కదా. So read Romans chapter 10, రోమా పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చదివితే verse 14 to 21. 14 నుంచి 21 వచనాల్లో మనం We see గమనిస్తే the urgency of preaching the gospel. సువార్త ప్రకటించుట యొక్క అత్యవసరతను ఏంటో మనం చూస్తాం. Verse 14 says, 14వ వచనం how చెప్పబడింది, shall they call on them whom they have not వారు believed? వినని దానిని గురించి ఎలాగా విశ్వసిస్తారు? How shall they believe in him they have not heard? ప్రకటించువారు లేకుండా వాళ్ళు ఎలాగా వింటారు? And how shall they hear without a preacher? ప్రకటించువారు పంపబడకపోతే వారు ఎలాగ ప్రకటిస్తారు? Verse 15 says, how shall they preach unless they are sent? వారు పంపబడకపోతే ఏ విధంగా ప్రకటిస్తారు? If you are not preaching, you have to pray for those who are sent, preaching in the ఈ gospel. మాట చాలా జాగ్రత్తగా గమనించారు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపడానికి మీరు ప్రయత్నం చేయాలి. You have to pray. So many people are praying in our group. మా గ్రూప్స్ లో చాలా మంది ప్రార్థన చేస్తారు. Esther prayer moment, I have about 10 groups. ఎస్తర్ ప్రేయర్ మూమెంట్ దాంట్లో కనీసం 10 గ్రూప్స్ వేరు వేరు In all భాషలు languages, ఉన్నాయి. all over the world, they are praying for us because God is sending us to preach the gospel. ప్రపంచ వ్యాప్తంగా మరి వేరు వేరు భాషలు ఉంటాయి కదా. మన భారతదేశ భాషలు గాని, ఇంగ్లీష్ భాషలు గాని, మరి అనేక మంది ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే మేము సువార్త ప్రకటించడానికి ప్రతి నిత్యం వెళ్తున్నాం కనుక ప్రార్థన చాలా అవసరం. And in 3 prayer towers, sisters are interceding for us. 3 ప్రార్థన టవర్స్, ప్రేయర్ టవర్స్ ఉన్నాయి. ఆ ప్రేయర్ టవర్స్ లో కూడా సిస్టర్స్ నిరంతరం ప్రార్థన చేస్తూ It ఉంటారు. is your prayer that forwarding us. చూడండి, ప్రార్థన శక్తే మమ్మల్ని పరిచర్లో ముందుకు It నడిపిస్తుంది, is pushing us forward. మమ్మల్ని ముందుకు నడిపించగలుగుతుంది. So it is written that how beautiful are the feet of those who preach the good news. కనుక సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని రాయబడింది. You can have beautiful feet when you take the gospel to the neighborhood. మీరు కూడా సుందరమైన పాదాలు కలిగి ఉండొచ్చండి. ఎప్పుడో తెలుసా? మీ ఇరుగు పొరుగు వారికి మీ సువార్తను ప్రకటించుకొని మోసుకొని When వెళ్ళినప్పుడు. you give a tract to the marketplace or in the train or in the bus or auto, you are having a beautiful feet. మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆటోలో గానీ, లేకపోతే మార్కెట్ లో గానీ, లేక షాప్ లో గానీ, అక్కడక్కడ ట్రైన్లలో గానీ, బస్సులలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి సువార్త పత్రికలు ఇతరులకు ఇస్తున్నప్పుడు మీరు కూడా సువార్త మోసుకొని You can వెళ్తున్నట్టే tell కదా. everybody, Jesus loves you, he died for
you. He rose again. He's living. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సజీవుడిగా మళ్ళీ తిరిగి లేచి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని మరి దీవిస్తాడని చెప్పాలి. How many of you want to have beautiful feet? ఎంతమందికి సుందరమైన పాదాలు కావాలనుకుంటున్నారు? You take the gospel around. సువార్తను తీసుకొని వెళ్ళండి, సుందర పాదాలు అయిపోతాయి. Amen. ఆమేన్. So are you taking the good news everywhere? ప్రతి స్థలములో సువార్తను మోసుకొని వెళ్తున్నారా? Are your feet taking you to unwanted place or to లేకపోతే మీ పాదాలతో అనవసరమైన స్థలాలకి, చెడు స్థలాల్లోనికి నిన్ను తీసుకెళ్తున్నారు? The urgency of preaching the gospel is so much important today. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాం గనుక సువార్త ప్రకటించడం అనేది ఒక అత్యవసరమైన కార్యమని Because Jesus coming is very near. యేసు ప్రభువు రాకడ, రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. All the prophecies are coming fulfilled. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పుకు దగ్గర అవుతున్నాయి. So you have to decide today, I am going to put the gospel of peace, I am going to preach the gospel. సమాధాన సువార్త వలన నేను సిద్ధ మనసు అనే జోళ్ళు నేను ధరించి సువార్తను నేను మోసుకొని వెళ్తానని చెప్పాను. First of all, God's word is like to a sword. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం రెండంచుల ఖడ్గం అని చెప్పాను. Secondly, it is like what did we say? It is like new shoes. తర్వాత మరి రెండోది చెప్పాను, ఒక నూతనమైన జోళ్ళ లాగా చెప్పాను. Thirdly, Bible says that God's word is like a new mirror. దేవుని యొక్క వాక్యము, బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఒక అద్దము వంటిది. So 1 Corinthians chapter 13 verse 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, For now we are seen in a mirror dimly, but then face to face. Now I know in part, but then I shall know just as also known. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. See, పూర్తిగా. So all of us, especially girls and ladies, spend so much of time in the mirror. చూడండి, చాలా సార్లు మనం అద్దం ముందు, ప్రత్యేకంగా మరి స్త్రీలు, అమ్మాయిలు ఎక్కువ సమయం అద్దం ముందు గడుపుతా ఉంటారు So కదా. see, God's word is compared to a mirror. దేవుని యొక్క వాక్యము అద్దం వంటిదని చెప్పబడింది. What does the mirror do? అద్దం ఏం చేస్తుంది చెప్పండి? Seeing the mirror, you can set right your hair, you can set right your eyes and your lips and face. అద్దం ముందు నిలబడ్డప్పుడు నీవు ఏవి సరి చేసుకోవాలనో, నీ తల కావచ్చు, లేకపోతే నీ వెంట్రుకలు కావచ్చు, లేకపోతే మరి నీ ముఖం కావచ్చు, ఇవన్నీ కూడా సరి చేసుకొని చూసుకుంటా పరీక్ష. Your eyes and ears and nose and mouth and lips, everything. కళ్ళు ఎలాగున్నాయి, చెవులు ఎలాగున్నాయి, ముక్కు ఎలాగుంది, పెదవులు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా మరి సరి చేసుకుంటాం అద్దంలో చూసి. As a mirror helps us to beautify and rectify us, you look better when you face people. అద్దం మనకి ఏమి చేస్తుంది అంటే, అద్దం ముందు నిలబడ్డప్పుడు మన పొరపాట్లన్నీ కూడా గ్రహించి వాటిని సరి చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇతరులకు చక్కగా అందంగా కనబడేటట్టుగా సిద్ధపడడానికి same way God's word is a mirror, it can rectify the whole. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము మనల్ని సరి చేసి మన దేహం అంతటిని కూడా అది పూర్తిగా బాగు చేస్తుంది. I want you to read this and everyday promise. అనుదిన వాగ్దానం అనే పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదవాలని నేను How to beautify, head to foot. మరి తల నుండి అరికాలు వరకు సంపూర్ణంగా నిన్ను నువ్వు చక్కగా అలంకరించుకోవడం లేక సిద్ధపరచుకోవడం ఎలాగో. Your eyes and your ears and your mouth and your lips and heart and everything. నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ అవయవాలన్నీ కూడా ఎలాగ సెట్ So చేస్తాయి. the word of God will change you spiritually. దేవుని యొక్క వాక్యము మన లోపల, అంతరంగంలో, బయట సమస్తాన్ని కూడా సరి చేస్తుంది, నేను సెట్ చేస్తుంది. We are going to pray for you. మీ కొరకు ప్రార్థించండి. The word of God has spoken to you very powerfully. దేవుని యొక్క శక్తిగల వాక్కు మీ ముందుకు వినబడింది. And it is a two-edged sword. అది రెండంచుల ఖడ్గము గలది. It is like new shoes. అది నూతనమైన Every day take this new sword in your hand. ప్రతి దినం కూడా ఈ యొక్క ఖడ్గాన్ని మీరు మోసుకొని Let వెళ్ళాలి. this new sword be in your mouth. నూతనమైన ఈ యొక్క ఖడ్గం మన నోటిలో To ఉండాలి. resist the devil. అపవాదుని When ఎదిరించడానికి. you resist the devil, he'll flee away. అపవాదుని ఎదిరించినప్పుడు వాడు మీ ఎదురు నుంచి That's why we gave the example of Jesus. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాదిరిని మన ముందు పెట్టారు. So like that, devil will come to tempt you every day. ప్రతిదిన అపవాదిని సాతానుడు మీ దగ్గరికి వచ్చి శోధించిన So you must learn some word of God దేవుని వాక్యాన్ని మీరు వినాలి. and start resisting that దాన్ని devil. కంఠస్థం చేసి నోటితో పలుకుతూ ఎదిరించాలి. Then you will have a victorious life. అప్పుడు జయ జీవితాన్ని మనం And you heard that there is power in the gospel. సువార్తలో గొప్ప శక్తి ఉందని మనం నమ్మాలి. Because there is power to save people. ఎందుకంటే ప్రజలను రక్షించడానికి కొరకైన శక్తి It is foolishness for those who are perishing. నశించిపోతున్న వారికి అది వెర్రితనంగా But కనబడుతుంది. for those who are being
saved, it is the power of కానీ God. రక్షించబడుతున్న మనకు ఆ సిలువను గురించిన ఈ వార్త అది శక్తి And Paul కలిగినది. says, I am not ashamed of the gospel. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్తను గురించి సిగ్గుపడను. Will you say, I am not ashamed of the gospel? మీరు చెప్పగలరా సువార్తను గురించి నేను సిగ్గుపడను? Paul says, woe to me if I don't preach the నేను gospel. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు. So everybody decide that I am going to take the gospel around. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను ఎక్కడ వెళ్ళినా నీ సువార్తను మోసుకొని వెళ్తాను. I will pray for you. మీ కొరకు ప్రార్థన. Our loving Heavenly Father, we come to you in the name of Jesus. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు నామములో మీ పాద సన్నిధికి వస్తున్నా. We bring all these people who are listening to the message and viewing the message. ప్రభువా ఈ సందేశాన్ని వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నా. Through online radio, through TV and through YouTube. టీవీ ద్వారా, ఆన్లైన్ రేడియో ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన We చేస్తున్నా. believe that your word is changing నీ them. Lord. వాక్యం వారి జీవితాలను మారుస్తుందని మేము We నమ్ముతున్నా. believe that they have taken a decision to preach the gospel. సువార్త ప్రకటించడానికి కొరకైన తీర్మానాన్ని వారు చేసి ఉన్నారని నేను We నమ్ముతున్నా. believe that so many souls will be saved through the gospel. సువార్త ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడుతున్నాయని మేము నమ్ముతున్నా. Father, we pray your kingdom come, Lord, తండ్రి మీ రాజ్యం వచ్చును గాకని in India and all over the world. భారతదేశంలోను ప్రపంచ వ్యాప్తంగాను కార్యాలు జరుగుతున్నాయి. Let there be peace and righteousness and joy in the Spirit, Lord. ప్రభా మరి సంతోషం, సమాధానం, ఆత్మలో ఆనందాన్ని ప్రభా నీతి వారి జీవితాల్లో మీరు కలగజేయి. Thank you for sending Thomas to India, Lord. భారతదేశానికి ప్రభా తోమాను పంపించినందుకు వందనాలు. With that we learned so many things, oh ప్రభా God. మరి వారి ద్వారా సువార్త వచ్చుట ద్వారా అనేకమైన విషయాలు మేము నేర్చుకోగలిగాం. Gospel has changed so many lives, oh God. అనేక జీవితాలను మార్చగలిగిన సువార్తను బట్టి వందనాలు. Jesus, before your coming, let the gospel be reached to all the nations of the world. ప్రభా మీ రెండవ రాకంటే ముందే ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడును గాక. Use all your people for that, Lord. దాని కొరకు నీ ప్రజలందరినీ మీరు వాడుకోనండి. We pray for the sick people. రోగులైన వారి కొరకు ప్రార్థన Your చేస్తాం. gospel will change them, Lord. సువార్త వారిని They మార్చునుగా, will heal them, Lord. వారిని స్వస్థపరచునుగా, Deliver them, oh God. విడుదల చేయునుగా. Every peace, every curse be broken, peacelessness broken in Jesus' ప్రతి name. అసమాధానం గాని ప్రతి శాపం గాని వారి జీవితాల నుంచి కొట్టివేయబడునుగా. Every sickness be healed in the name of యేసు Jesus. నామములో ప్రతి రోగము బాగుపడునుగా. There is miracle in the gospel. సువార్తలో గొప్ప అద్భుతాలు Let the జరుగును. miracles happen in their lives, అద్భుతాలు Lord. వారి జీవితాల్లో నెరవేరును గాక. Thank you. In Jesus' name we pray. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం.
ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1 పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.